సో కళాకారుడు అని ఎవడనాలి? చిత్రకారుడు ఎవరు? కళాకారుడు అంటే ఆర్ట్ అండ్ ద ఆర్టిస్ట్. సో ఆర్ట్ అనేది రూట్ అన్నట్టు, ఆర్టిస్ట్ అనేది బ్రాంచెస్ అన్నమాట. అంటే ఇది పూర్తి భాషకు సంబంధించింది, ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఇది వ్యాలిడ్ అబ్జర్వేషన్. ఇప్పుడు భాషలు రెండు ప్రతి దాంట్లో రెండు పదాలు ఉంది, ఒకటి మూలము, ఒకటి బ్రాంచ్. ఎగ్జాంపుల్, అరబిక్లో ఇలాహ్ అంటారు, అంటే గాడ్. ఏ గాడో కాదు, గాడ్ అంతే. గాడ్ ఈజ్ డిఫరెంట్. హూ ఈజ్ దట్ గాడ్ అంటే అల్లాహ్ ఈజ్ దట్ గాడ్. ఇది ఒక కాంటెక్స్ట్. సో అట్లనే భగవంతుడు అంటే గాడ్. దేవుడు అంటే దానికి ఒక రూపం ఉంది, దేవత, దేవుడు. సో భగవంతుడు అనేది రూట్ అన్నట్టు. అట్లా ఆర్ట్ అనేది రూట్ అవుతుంది, ఆర్టిస్ట్ అనేవాడు బ్రాంచ్ అవుతాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఫిలాసాఫికల్ డిస్కషన్ జరిగింది. అదేమిటంటే ఆర్ట్ అనేది దేనికి ఉంది అసలు? అంటే ఇప్పుడు ఇంతమంది ఇన్ని పెయింటింగ్స్ వేస్తున్నారు, బట్ దాని యొక్క సోల్ పర్పస్ ఏమిటి అనేది. ఆర్ట్ అంటే ఏమేమి వస్తాయి? ఎవ్రీథింగ్. డాన్స్, ఎనీ ఆర్ట్ ఫామ్. ఇట్ కుడ్ బి పెయింటింగ్, ఇట్ కుడ్ బి డ్రాయింగ్, ఇట్ కుడ్ బి ఎనీ క్రియేటివిటీ. అదే ఎక్కడైతే కాస్త ఫిజికల్ రియాలిటీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిందో దాన్ని మార్షల్ ఆర్ట్ అన్నారు, దాన్ని కూడా ఆర్ట్ అని అన్నారు. సో ఆర్ట్ ఈజ్ ఆర్ట్. అంటే ఒక మనిషి తన బాడీ మైండ్ కాంప్లెక్స్ని ఎట్ ద సేమ్ టైం తన ఇమాజినేషన్ని రెండింటిని క్లబ్ చేసి ఏదైతే ప్రొడ్యూస్ చేస్తాడో అదంతా ఆర్ట్. నాకు అందులో కూర్చున్నప్పుడు ఆ డౌట్ కూడా వచ్చింది, సైంటిస్ట్ ఆర్ట్ కళాకారుడు అని ఎందుకన్నారు? సైంటిస్ట్ చేసే వర్క్ లోపట లేదా మెడికల్ వర్క్ లోపల ఇమాజినేషన్ స్కోప్ లేదు. అది లాజిక్ మీద పనిచేస్తుంది, రిజల్ట్ మీద పనిచేస్తుంది. ఒక ఇమాజినరీ మెడిసిన్ ఎవరు తయారు చేయడు. ఒక లవ్ ఆకారంలో ఉన్న ట్యాబ్లెట్ అని ఎక్కడన్నా వేసిండా ఇప్పటి వరకు? ట్యాబ్లెట్ రౌండ్ ఉంటుంది, గోల్ ఉంటుంది, అంతే కథం. రెండు మిక్స్ చేసుకుని తాగుదాం. సో ఇప్పుడు అక్కడ ఒక రిజల్ట్ కోసం చేసే రీసెర్చ్ అది, అందుకని అది ఆర్ట్ కాదు. సిస్టమ్ తయారు చేసి పెడితే అది ఆటోమేటిక్ అదే జరుగుతుంది, వేరే జరగదు. ఇప్పుడు కంక్లూషన్కి వచ్చి ఇక జీవితకాలం పారాసిటమాల్ అదే యూనివర్సల్గా, అంటే ఫిక్స్ అయిపోయింది. ఆర్ట్ అట్లా కాదు. ఆర్ట్ అనేది ఇవాల్వ్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది, కాలానుగుణంగా మారుతుంటుంది. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో కంటే ముందు రియలిజము, ఆ తర్వాత అంతకుముందు హైపర్ రియలిజము, అంతకుముందు క్రిస్టియన్ ఎరా, ఆ క్రిస్టియన్ డాక్ట్రిన్స్ని పెయింటింగ్స్ వేయడం, ఆ తర్వాత స్టూడియోలోనే పెయింటింగ్ చేయాలి ఆర్టిస్ట్ అనేవాడు, ఒక ప్రాపర్ లైటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మోడల్ ఉండాలనుకోవడం. ఆ తర్వాత స్టూడియోలో ఏమేస్తాం, నేచర్ వేయాలి అని ఓపెన్ ఎయిర్ ఆర్ట్ అని ప్రక్రియ స్టార్ట్ అయింది. సో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వేస్తున్నాం, కానీ అక్కడ ఉన్నది వేస్తలేం, మనకు నచ్చినట్టు వేస్తున్నాం. అక్కడ ఉన్నట్టు వేయాలి అనే కాంటెక్స్ట్ లోపల వచ్చింది మన ఇది విన్సెంట్ వ్యాంగో ఇట్లాంటి వాళ్ళు చేసిన ప్రక్రియ. ఆ తర్వాత పాయింటలిజం వచ్చింది. అసలు ఇవన్నీ కాదు, అసలు నేను ప్రకృతిని చూడను, అమ్మాయిని చూడను, నాకు నచ్చినట్టుగా ఇస్తాను, పికాసో వచ్చాడు. సో మారుతుంది ప్రకృతిలో. ఏది మారడానికి ఒప్పుకొని మనిషి, ఆర్ట్ మారకపోతే మాత్రం కోపం వస్తుంది. తీసిన సినిమా మళ్ళీ తీసినందుకు కోపం వస్తుంది మనకి, కొత్తగా తీయాలి. దట్ ఈస్ ఆర్ట్. ఆర్ట్ అనేది నిరంతరం నిత్యనూతనంగా ఉండాలి. అయితే ఆర్ట్ నిత్యనూతనంగా ఉండాలి, కరెక్టే. ఆర్టిస్టులు అనేక మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒకనొక కాన్వర్జేషన్ ఏంటంటే ఆర్ట్ అనేది దేనికి, ఇంతమంది ఆర్టిస్టులు దేనికోసం చేస్తున్నారంటే ఒక రెండు గ్రూపులుగా విడిపోయి, ఒక గ్రూప్ అన్నది ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అన్నది, కళ కోసమే. రెండో గ్రూప్ అనేది ఆర్ట్ ఫర్ సొసైటీ సేక్, అంటే సమాజం కోసం. అందుకే ఇప్పుడు మనం చేసే అన్ని సినిమాలు కానీ పెయింటింగ్స్ కానీ ఈ రెండు డైమెన్షన్స్లో విడిపోయి ఉంటుంది. ఒకడు అంటాడు నాకేం తెలియదు అబ్బా, నాకు నచ్చింది వేస్తా అంటాడు, నాకు నచ్చినట్టు బతుకుతా అంటాడు. అంటే వాడి కోసం బతున్న యాన్ ర్యాండ్ ఫిలాసఫీ అంతా. రెండోది ఏంది, మన సుఖం కోసం కాదు ప్రపంచం కోసం బతకాలి అని ఒకడు అంటాడు. వాడు చేస్తాడు సర్వీసులు, సోషల్ సర్వీసులు, ఆశ్రమాలకు ఇష్టమాలు వాడు పెడతాడు. సో ఈ రెండిట్లో విడిపోయింది. ఈ రెండు బక్వాసులు బేసికలీ. ఎందుకంటే ఇది రెండు సూపర్ఫిషియల్. దీన్ని కోర్లోకి వెళ్తే కృష్ణమూర్తి
ఒక అనాలిసిస్ చెప్పాడు. ఒకడు ఎక్సలెంట్ ఆర్టిస్ట్ ఉన్నాడు, మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, అద్భుతంగా పెయింటింగ్ చేస్తాడు. అసలు వాడి పెయింటింగ్ చూసి ఎవడైనా ఆహా అనాల్సిందే. కానీ వాడు యాజ్ ఎ పర్సన్ వెరీ బ్యాడ్. వాడు మహాలంగా భార్యను కొడతాడు, పోయి తాగుతాడు, రోడ్డు మీద ఉచ్చబోస్తాడు, పాన్ వేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతాడు. కానీ గ్రేట్ ఆర్టిస్ట్. అంటే అర్థమైంది, ఒక బ్రాంచ్ బాగుంది, రూట్ బాగాలేదు. అంటే వాడి జీవన విధానం బాగాలేదు, జస్ట్ ఆర్ట్ అనేది వాడు ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఒక స్కిల్గా బాగుంది అంతే. ఇది ఒక అబ్జర్వేషన్. ఇప్పుడు రెండోది, ఒకడు ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్ కానీ బొమ్మలు సరిగా వేయడు. హీఈస్ గుడ్ ఫర్ సొసైటీ. ఇప్పుడు రమణ మహర్షికి బొమ్మలు వేయడం రాదు, కానీ గుడ్ హ్యూమన్, అతని వల్ల ఎవరికీ నష్టం లేదు. సో ఆర్ట్లో కొంత గ్రాస్ప్ చేసి ఒకడు ఆర్టిస్ట్ అవుతాడు, ఆర్ట్లో ఒక విభాగాన్ని ఎంచుకొని ఒకడు ఒక తరహా ఆర్టిస్ట్ అవుతాడు. అట్లా కాకుండా మనిషి లక్ష్యం ఏం కావాలి, స్వయంగా ఆర్ట్గా మారే ప్రయత్నం చేయాలి. అంటే ఆర్టిస్ట్ షుడ్ బికమ్ ద ఆర్ట్ ఇట్ సెల్ఫ్. ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించింది. ఆర్టిస్ట్ అంటే ఐడెంటిటీ, ఆర్ట్ అంటే నో ఐడెంటిటీ. యు ఆర్ ద ఆర్ట్. ఇప్పుడు యు ఆర్ ద ఆర్ట్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది, నువ్వు బాత్రూము ఎంత శ్రద్ధ గడుగుతావు, పెయింటింగ్ అంత శ్రద్ధగా వేసినప్పుడు. యు ఆర్ ఎవాల్వింగ్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. ఒక్క డైమెన్షన్లో తోపు ఎవాల్వ్ అయ్యి మిగతా అన్ని డైమెన్షన్స్ బ్లాక్అవుట్ అవ్వడం కాదు. నేను చాలామందిని చూసిన. ఇప్పుడు ఈ ఫోక్ సింగర్ ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడు, పేరెందుకు, అతని పాట అంటే నాకు చాలా ఇష్టం, చాలా అడ్మైర్ చేసిన. ఒకసారి కలిసే అవకాశం వచ్చింది అమెరికాలో, జస్ట్ ఫోటో దిగిన, మాట్లాడలేదు. ఒకసారి 2 hours ఉండే అవకాశం వచ్చింది. నాకు ఫస్ట్ టైం కృష్ణమూర్తి చెప్పిన కాంటెక్స్ట్ అనుభవంలోకి వచ్చింది. వీడు మంచి పాటలు రాసాడు, వీడు మంచోడు కాదు. నాకు అప్పుడు ఫస్ట్ టైం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, నాకు అతని పాటలు అంటే ఇష్టం, అతనితో నాకే సంబంధం. ఐ నెవర్ వాంట్ టు మీట్ దట్ పర్సన్ అగైన్ బికాస్ హీఈస్ నాట్ ఎ గుడ్ పర్సన్, ఈజ్ ఎ డిస్టర్బింగ్ ఎలిమెంట్. అట్లా కాకుండా సాహిత్యం వరకు వస్తే ఈజ్ గ్రేట్. సో నౌ ఐ కెన్ పిక్ అండ్ చూస్. నాకేం కావాలి అంటే నాకు అతని పాట మాత్రమే కావాలి, అతనికి సంబంధించిన దుడ్డు బిల్ల కానీ తెలియదు. నాకు ఆర్జీవి నాకు సమగ్రంగానే కనిపించింది నా కంటికి. అంటే ఆర్జీవి బయటికి అట్లా ప్రిటెండ్ చేస్తాడు, ఈజ్ అ వెరీ సైలెంట్, హంబుల్, గుడ్ మ్యాన్. తనకు ఏదైనా అనిపిస్తే చేసి పడదొప్పుతాడు అంతే. అంటే హిపోక్రసీ ఉండదు, బయటకు ఒకలాగా లోపల ఒకలాగా అనిపించింది చెప్పేస్తున్నాడు. అందరి ముందు తొడాలంటే ఇష్టం అని చెప్పేసినాడు. అంటే మామూలుగా ముక్కు అంటే ఇష్టం అంటే తొడాలంటే ఇష్టం అని చెప్పాడు అంతే. దట్స్ ఆల్. ఎందుకు ఉండకూడదు ఇష్టం అంటే హిపోక్రసీ లేదు. సో ఇప్పుడు ఆర్టిస్ట్ ఆర్ట్గా మారిపోవాలి అంటే నువ్వు జీవితం యొక్క మూలంలోకి తొంగి చూడవలసిందే. అంటే ఇప్పుడు అమెజాన్ అడవిలో ఒక ట్రీ ఉంది, మన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పెద్ద ట్రీ, మన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అందంగా ఉన్న ట్రీ, బట్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ట్రీ ఉంది అంతే. అట్లా నీ ఎగ్జిస్టెన్స్ కనుక నీ ఎగ్జిస్టెన్స్ సమస్తంతో మమేకమై ఉండి ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయనిదిగా ఉంటే అప్పుడు నీ నుంచి బయటకు వచ్చేది ఆర్టిస్ట్ వేసేది అవ్వకుండా ఆర్టే బయటకు వస్తానట్టు. ఇప్పుడు కళ, ఆర్ట్ అంటే ప్రకృతిదా ప్రపంచాన్ని రెండును. నువ్వు ఏమి ఆశించకుండా నీ హోల్ ఫోకస్ పెయింటింగ్ మీద ఉంది. అది కొనాలనుకోలేదు, కొనొద్దనుకోలేదు. ఎవరు 1 లక్ష కొనుక్కపోయారు, ఏ ఆనందం లేదు. ఎవరు కొనలేదు, ఏ బాధ లేదు. కొంతమంది మెచ్చుకున్నారు, ఎగిరి దుంకలేదు. అందరూ బాగాలేదన్నారు, అయినా నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు. ఇది ప్రకృతిది. అలాగా ప్రపంచం అంటే ప్రపంచం అంటేనే ఫ్లక్చువేషన్, నిరంతరం ఫ్లక్చువేషన్. ఏదో వస్తుంది, అది కంటిన్యూ కాదు, అవుతుందా? సో ప్రపంచం అంటేనే ఫ్లక్చువేషన్. ప్రపంచం అంటేనే హెచ్చు తగ్గులు, డిస్క్రిమినేషను, కంపారిజను, ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఎవరో అక్కడ చెప్తున్నారు ఒక పెయింటింగ్ 17 లక్షలంట. అన్న పెయింటింగ్ నా చీపురు పుల్ల కూడా 50 లక్షలు ఉంటుంది. నేను అమ్మాయి క్యా బాత్ కర్రైతు ఎవడు ఇప్పుడు నేను ఇయ్యాలి ప్రైజ్, నీ అంతకు నువ్వు మస్తు పెడతావు. కుక్కముడ్డి చూపించి దిస్ ఇస్ ద బెస్ట్ ఫోటోగ్రాఫ్ అంటే అది నువ్వు నమ్మితే ఎవడేం చేస్తాడు? నువ్వు జీవితకాలం అనుకో ఇది 50 లక్షలకు అమ్ముతా, 50 లక్షలకు అమ్ముతా, అమ్మేవా అనుకో, అమ్మినంత మాత్రం బెస్ట్ కాదు. అది నీ జస్ట్ పెయింటింగ్కి రాలే. అది పెయింటింగ్ ప్లస్ నువ్వు దాని గురించి కొట్టిన సెల్ఫ్ డబ్బా, నీ గురించి నువ్వు చెప్పుకున్న గొప్ప విషయాలు, నీ ఆర్థిక సమస్యలు, నీ యొక్క తాత్విక చింతన, ఇవన్నీ కలిపి దానికి ఎవడోడు పడిపోయాడు అంతే. నిజంగా ఎట్లుంటుంది? నువ్వు జస్ట్ పెయింటింగ్ వేసి వెళ్ళిపోయావు. ఒక వ్యక్తి తనంతకు తానే వచ్చి కొంత ఇట్లా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దెన్ పెయింటింగ్, అప్పుడు పెయింటింగ్కి మనీ వచ్చింది.
ఆర్టిస్ట్ కూడా లేడు అక్కడ. అట్లా జరగాలి. నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, చాలా గీతలతో పిచ్చి బొమ్మలు వేస్తాడు. ఎంతమంది చెప్పినా ఏంది ఇట్లా వేస్తావు అంటే నాకు అట్లే అనిపిస్తుంది, నాకు అట్లనే పర్సీవ్ చేస్తున్నా ఆర్ట్ని. ఇట్లా చేస్తే నువ్వు ఆర్టిస్ట్గా క్లిక్గా హ్యాపో అవన్నీ వాడు పట్టించుకుంటా. ఈ టైప్ కూడా ఉండే. ఇప్పుడు ఏది కళ్ళని ఎప్పుడు కళ అయితే చెప్తా. వంట ఆర్ట్. రెండోది భాష ఉత్తగానే లేదు బ్రదర్. వంట చేసేవాడు ఉన్నాడు అంటే వంటలు చేయడం, దానికే మరొక పేరు పాకశాస్త్రం అన్నారు. కుకింగ్ ఒకటి ఉంది కదా, కుకింగ్కి సంబంధించిన శాస్త్రాన్ని కలినరీ ఆర్ట్ అన్నారు భాషలో. కలినరీ. ఇప్పుడు ఒక షెఫ్ ఏ కలినరీ ఆర్టిస్ట్. వాడు ఇంట్లో గృహస్థి చేసే వంట కాదు వాడు చేసేది. వాడు ఎట్లయితే ఒక ఆర్టిస్ట్ 5-6 రంగులు ఒకదాని పక్కన ఒకటి చేర్చి ఒక కొత్త కాంబినేషన్ ఎట్లా చేస్తాడు, వాడు కూడా నిరంతరం కొత్త రుచుల కోసం అన్వేషిస్తాడు. తద్వారా హీజ్ అన్ ఆర్టిస్ట్. నువ్వు చేసిందే చేసినవా, పాడిందే పాట, పాడి పండ్ల దాచిన పాట ఉంటుంది. నువ్వు అట్లనే చేసినావు, యు ఆర్ నాట్ ఆర్టిస్ట్. అప్పుడు నువ్వు ఆర్టిజాన్ అవుతావు. శిల్పారామంలో ఆర్టిజాన్ ఎక్స్పో జరుగుతుంది. బుట్టలల్లేటోడు వస్తాడు. ఎందుకు? వాడి బుట్టకు జస్ట్ 100 రూపాయలు ఉంటుంది. బికాస్ హీఈస్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ థింగ్. ఎవడైతే సేమ్ థింగ్ ప్రొడ్యూస్ చేస్తాడో దానికి వాల్యూ ఉండదు ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను బుద్ధుడు బొమ్మ వేసిన, రేపు బుద్ధుడు బొమ్మ వేరేది అదే వేసిన, సేమ్, దెన్ అయిపోయింది, యు ఆర్ డన్. సమాజం ఆడ తెలుసులేవా, ఆడ చూసాం, ఒకటి చూస్తాను చూసినట్టు. సో ఆర్టిస్ట్ రెండు మెర్జ్ అయిపోవాలి. దీంతో పాటు చాలా మందికి తెలియని ఒక అబ్జర్వేషన్ చేస్తే తప్ప తెలియదు. ఒకడు ఉన్నట్టు బొమ్మేశాడు. చాలా మంది చూడగానే అబ్బా అంటారు. ఫోటోగ్రాఫ్ ఉంది, మళ్ళీ ఎందుకు వేసినావు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ అనేది స్కిల్ కాదు అసలు. ఈ పిచ్చి ఆలోచించి బయటపడాలి సమాజం. ఆర్ట్ ఈజ్ నాట్ స్కిల్ ఓరియంటెడ్. ఆర్ట్ అనేది కాన్షియస్ ఓరియంటెడ్, చైతన్యానికి సంబంధించిన డైమెన్షన్. ఉన్నది ఉన్నట్టు నువ్వు వేస్తున్నావు అంటే యు ఆర్ లూజింగ్ యువర్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్. ఫ్రీడమ్ ఎక్కడుంది? నువ్వు స్లేవ్ అయిపోయినావు సబ్జెక్ట్కి. అదే విన్సెంట్ వ్యాంగో స్లేవ్ కాలే సబ్జెక్ట్. ఆకాశం ఉంది, గ్రీన్ కలర్ వేసింది, ఇట్లా ఆకాశం గ్రీన్ ఉండదు, కనిపిస్తుంది నాకు అట్లా. సో నీ యొక్క స్వేచ్ఛని వ్యక్తపరిచే ఒక మాధ్యమం ఆర్ట్ కావాలి. అది వేరే వాళ్ళకు ఉపయోగపడకపోయి దాంతో ఆర్ట్కి సంబంధం లేదు. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ప్రకృతికి లాగా ప్రపంచం ఉంటుంది, ప్రకృతి ఉంటుంది అన్న రెండిట్లో ఉంటుంది. ఆల్రెడీ చెప్పిన, ఏదైతే ఆశించకుండా ఎవరిది చేస్తావో నువ్వు నన్ను అన్నావు. ఇప్పుడు కుక్క పెయింటింగ్ వేయలేదు కదా? ఎందుకు వేయలేదబ్బా? ప్రతి ప్రాణి పెయింటింగ్ వేస్తుంది, క్యాన్వాస్ ఉండదు అంతే. దాని దగ్గర క్యాన్వాస్ ఉండదు, అది రోడ్డు మీద బట్టి ఒక్కోసారి బొర్లుతుంది, దాని కింద క్యాన్వాస్ పెట్టు. దానికి మెటీరియల్ ప్రాబ్లం ఉంది. పద్మావతి స్టోర్ అడ్రస్ తెలియదు దానికి. అట్లా ఇట్లా గోడకు రాకుండా పోతుంది, అదంతా పెయింటింగే. సో అన్ని పెయింటింగ్ వేస్తాయి, అన్ని పాడతాయి, అన్ని ఆనందంగా ఉంటాయి. అయితే వాటికి వ్యక్తపరిచే మాధ్యమాలు లేవు. ఇప్పుడు నేను ఇంత బాగా మాట్లాడతా అని అందరు అంటున్నారు. యూట్యూబ్ అనేది లేకపోతే నాకు కూడా తెలిసేది కాదు. నా గొంతు చాలా బాగుంది అంటారు. నాకు యూట్యూబ్ అనేది లేకపోతే నా గొంతు నాకు తెలియదు ఎప్పుడు. రెండోది, అంతవరకు ఎవరు కన్సిస్టెంట్గా వినలేవు. మా అమ్మ వాళ్ళు ఎవరైనా మీరైనా మనం అడపదడప మాట్లాడుకునే వాళ్ళం. గంటలు నీతో మాట్లాడుతుంటే కానీ నాకు ఎవరు ఇట్లా చెప్పేవాళ్ళు కాదు. ఒకసారి ఫోన్ లో నేను ఏమన్నా తెలుసా, నువ్వు నాకు చెప్పట్లేదు, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు అని. ఇప్పుడు నీ యూట్యూబ్ కాకముందు 5-6 ఏళ్ళు, ఎందుకంటే నాకు ఒకసారి అట్లా అనిపించింది. నేను వినకుండా నువ్వు అంతే కాన్షియస్ గా, అంతే శ్రద్ధగా అంతే చెప్తుంటే రాత్రి 10:30-11 వరకు జోలు పెట్టుకుంటా. అవును నిజం. అట్లా కళ అంటే ఇది ఎట్లుంటది అంటే, రియల్ ఆర్ట్ ఎట్లుంటది అంటే, నేను ఒకసారి పర్ఫామ్ చేయడానికి పోయినా. లాస్ట్ మూమెంట్లో ఒక ఆర్గనైజర్ వచ్చి, కాంత్ ఏమనుకోవద్దు, ఐఎమ్ వెరీ సారీ, నీ పర్ఫార్మెన్స్ క్యాన్సిల్ అయ్యేటట్టుంది అన్నాడు. నేను ఎప్పుడు నా పర్ఫార్మెన్స్ క్యాన్సిల్ చేయలేడు అంటే ఎట్లా అన్నాడు. నేను బయట చేస్తాను, నువ్వు బోర్డు నీ స్టేజ్ ఎక్కే చేయాలన్నా పర్ఫార్మెన్స్. అరే శాలి బయట పెట్టరా చేద్దాం. నేను బయట చేసిన పోయి ఒక్కడనే రోడ్డు మీద హైదరాబాద్లోనే, అంటే ఫంక్షన్ హాల్ బయట పెట్టి మంచిగా హాఫ్ అన్ అవర్ పర్ఫామ్ చేసిన ఒక 10-15 మంది నేను బయట చేస్తున్నాను, అది క్యాన్సిల్ అయితే వచ్చి చూడన్నా. ఓ 10-15 మంది వచ్చారు, మస్తు ఎంజాయ్ చేసారు. వాళ్ళు కూడా నాతో పాటు బొమ్మలు వేసారు. ఒక గంట గడిచిపోయింది.
ఆ ఈవెంట్ మేనేజర్ ఆనందానికి అవధులు ఇదిరా నాయన జీవితం, ఇది అంటే ఇదే జీవితం. నేను చెప్తున్నా, నేను నీలో బందీ అయి లేను. నువ్వు తొక్కలో ఆపర్చునిటీ చెప్పితే బాధపడే టైపు కాదు. ఐ క్రియేట్ మై ఓన్ ఆపర్చునిటీస్. ఇట్లాంటి మస్తు చేసిన. కొన్నిసార్లు అడుక్కున్నా పర్ఫామ్ చేయకుండా వచ్చిన, నాకు నచ్చలేదని. కొన్నిసార్లు నేను ఎక్కడైనా ఉంటా అని చిన్న హోటల్ రూమ్ ఇస్తే, చల్ స్టార్ హోటల్ అయితేనే ఉంటా అని, అర్ధరాత్రి స్టార్ హోటల్ బుక్ అయిన తర్వాత నేను బయట రోడ్డు పడుకున్నాను. నువ్వు స్టార్ హోటల్ బుక్ చేయాలి కానీ నేను అందులో పడుకుంటా అని చెప్పలేదు. అంటే ఇట్లా నేను నువ్వు అమెరికా పోయినప్పుడు కూడా నువ్వు మంచం మీద వండుకుంటే కింద వండుకున్నావు. ఎప్పుడు అవునా కింద ఎన్నో ఫ్లోర్ ఉండే అది. సో ఆర్ట్ అనేది ఫ్రీడమ్. ఆర్టిస్ట్ అయినా అనుకో ఫ్రీడమ్ కోల్పోతావు. అప్పుడు ఫ్రీడమ్ విత్ లిమిటేషన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వైలిన్ వాయిస్తున్నావు, మోహన రాగం ఫ్రీడమ్లో ఎంతైనా వాయించవచ్చు. కానీ మోహన రాగంలో నువ్వు మా కానీ నీ కానీ వేసావు అనుకో, మోహన్ రాగం పోతే స్వేచ్ఛ లేదు. నువ్వు సరిగా పదాస అంతవరకే, మా లేదుగా, మా అనే నోటే లేదు. అయిపోయింది, నీకు ఫ్రీడమ్ ఎక్కడిది? ఇప్పుడు ఈ సంగీతం అనేది కళనే కదా, కళనే అన్నప్పుడు ఇప్పుడు సైంటిస్ట్ ఒక టాబ్లెట్ గురించి నువ్వు చెప్పినావు. అదే చెప్తున్నా, కళ కాకుండా శాస్త్రం అవుతుంది. అది సంగీత శాస్త్రమైంది, సంగీతం ఆర్ట్ కాదు. అందుకే సంగీతాన్ని పర్ఫామ్ చేసే వాళ్ళని ఆర్టిస్టే అని పిలుస్తారు. ఇట్స్ నాట్ ఆర్టిస్ట్, జస్ట్ ఆర్టిస్ట్ కాదు, సింగర్ అన్నారు అంతే. సో 100% ఆర్ట్ ఫామ్ కిందికి రాదు. ఎందుకు? ఇట్ ఈస్ బౌండెడ్. అంటే దానికి ఒక బౌండరీ ఉంది. ఈ బౌండరీ అనేది దాన్ని మళ్ళీ డిఫైన్ చేయాల్సి వస్తే ఒక కాంటెక్స్ట్ ఉంది దానికి. నీకు ఒక 10 feet బై 10 feet గది ఇచ్చిన, అందులో నీకు నచ్చినట్టు ఉండిపో అన్న, అప్పుడు నువ్వు సఫోకేట్ ఫీల్ అవుతావా లేదా? గోడల దగ్గర నువ్వు బయటికి పోలేవు. సో దిస్ ఈజ్ ఫ్రీడమ్ నీకు ఇస్తున్నా, బట్ వెరీ కండిషనల్. రెండవది ఏంది? ఒక 1/2 acre ప్లేస్ ఇచ్చి బౌండరీ ఇచ్చిన దానికి, ఇందులో ఎంతనన్నా తిరుగన్న, నువ్వు బాగానే ఉంది, బట్ ఎంత అనుకున్న బౌండరీ కనిపిస్తుంది, దాటిపోలేనని. ఇదొకటి. సంగీతం ఎటువంటిదంటే, నువ్వు ఉన్నావు ఒక 2-3 వేల ఎకరాల భూమి ఇచ్చి దానికి బౌండరీ ఇచ్చిన, నువ్వు బౌండరీ కాడికి పోయేసరికి నువ్వు అలసిపోతావు అన్నట్టు. అంటే స్వేచ్ఛ ఉంది, బౌండరీ ఉంది, కానీ బౌండరీ నీకు కనబడనంత పెద్దగా ఉంది అన్నట్టు, చాలా దూరంగా. అందుకని మ్యూజిక్లో ఒక రకమైన లిబరేషన్ ఎక్స్పీరియన్స్ అయితే, బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ బౌండరీ. నువ్వు మోహన్ రాగంలో 3 hours ఆలాపన చెయ్యి, బట్ మా వాయించడానికి వీలు లేదు, తద్వారా బౌండరీ ఉంది. సరే, నాకు శక్తి ఉంది, నేను ఆ భూమిలో నడుచుకుంటూ పోయినా, ఎక్కడో చోట గోడ వస్తుంది, నువ్వు అక్కడి నుంచి ఎందుకు రావాల్సిందే. సరిగా పద సదప కలిసి అయిపోయింది. అండ్ యూ హ్యావ్ టు రివాల్వ్ అరౌండ్ దోస్ నోట్స్. ఫ్రీడమ్ అంటే ఏంది? ఏదైనా కొనగలగాలి. ఇది ఎలా ఉందంటే, తండ్రి కొడుక్కి 300 ఇచ్చి నచ్చింది కొనుక్కోబెట్ట అన్నట్టుంది. దిస్ ఈస్ నాట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏందో తెలుసా? నువ్వు వెళ్ళు, నువ్వు కొనుక్కొని నాకు ఫోన్ చెయ్యి. 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ చేంజ్ తీసుకురా. సో ఆర్ట్ అనేది కంప్లీట్ ఫ్రీడమ్. మా బిడ్డ నిన్న తెచ్చింది ఆయన, ఇట్లా 3 రూపాయలు ఇచ్చి మిగిలిన చిల్లర ఇంకేనా చాక్లెట్లు కొనుక్కోవాలంటే నా దగ్గరకు వచ్చి అరుస్తుంది. మా బిడ్డ పంపించింది గింత, మళ్ళీ అలా ఏడరుస్తుంది. సో ఆర్ట్ అనేది కంప్లీట్ ఫ్రీడమ్ ఇంప్లై చేస్తుంది. ఆ కంప్లీట్ ఫ్రీడమ్లో ఉన్న ఆర్ట్ని ఎవరైతే ఎక్స్ప్రెస్ చేస్తారో సమాజం వాళ్ళ ఆర్టిస్ట్లనే అంటది, కానీ ఇన్ రియాలిటీ దే ఆర్ ద ఆర్ట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు అట్లా ఆర్ట్ అని ఎవరిని గుర్తిస్తాను? విన్సెంట్ వ్యాంగ్ ఉంది ఆర్టిస్ట్ అన్న నేను. ఆర్ట్ హీఈస్ ద ఆర్ట్ ఇట్ సెల్ఫ్. అంటే తన జీవితం, తన ఆర్ట్ రెండు వేరే వేరే కాదు. త్యాగరాజ స్వామి ఆర్టిస్ట్ కాదు, హీఈస్ ద ఆర్ట్ ఇట్ సెల్ఫ్. ఇంకా తను అంటే ఏది మూలమో దాని నుంచి పక్కకి జరగలేదు. ఇంకా మిగతా వాళ్ళు ఫ్లక్చువేట్ అవుతారు. ఫ్లక్చువేట్ అయ్యేవాడు కొంచెంసేపు ఆర్ట్గా ఉంటాడు, కొంచెంసేపు ఆర్టిస్ట్ ఉంటాడు, లేదా ఎక్కువసేపు ఆర్టిస్ట్ ఉంటాడు. ఆర్ట్ అసలు తెలియకుండా ఆర్టిస్ట్ అనేవాడు. క్రియేటివిటీ అనేది అన్ని చోట్ల ఉంది. మళ్ళీ చంపడంలో కూడా క్రియేటివిటీ ఉంటుంది. ఇప్పుడు వర్మ చూపాడు. సో క్రియేటివిటీ అనేది మళ్ళా దాని వర్డ్, దాని డెఫినేషన్ వేరే. ఏదేమైనా నేను ఎట్లా నిర్వచిస్తా అంటే, ప్రకృతి కొన్ని విషయాలు కొంతవరకే చూడాలి, కొంతవరకే తెలుసుకోవాలి, అంతే కదా. ప్రకృతికి ప్రపంచానికి మధ్య వారధి క్రియేటివిటీ. ప్రకృతిలో ఏ ప్రాణి క్రియేటివ్గా బతకదు. ఎందుకు? దే ఆర్ ద క్రియేటివిటీ ఇట్ సెల్ఫ్. మనిషి క్రియేషన్లో ఒక భాగమే, కానీ ప్రపంచంలో ఇరుక్కుపోయాడు కాబట్టి హీ ట్రైస్ టు బి క్రియేటివ్. అంటే తను ఉన్న స్థితిని అంగీకరించలేడు. తనకి మానసిక ఉల్లాసానికి ఏదో కావాలి. కుక్క కక్కర్లే.
కానీ నవ్వుకుంటుంది అలా అవును. ఎంజాయ్ చేస్తుంది. కుక్కకి అట్లా, మన మనిషికి అట్లా కాదు. మనిషికి ఏదో కావాలి కానీ అది అట్లా లేదు. వాడు నచ్చినట్టు మార్చుకోవాలి. ఆల్రెడీ కట్టింది ఇంటిని వాడు మార్పిస్తాడు. ఆల్రెడీ తయారు చేసిన వెహికల్ వాడు మళ్ళీ మోడల్ చేయించుకుంటాడు. ఎందుకంటే వెహికల్ తయారు చేయించుకునే అవకాశం లేదు కాబట్టి అట్లీస్ట్ వెహికల్ రంగో లేకపోతే వెహికల్ సీటింగో, అందుకే వాళ్ళు కూడా కొన్ని ఆప్షన్స్ ఇస్తారు నీకు. అంటే పోనీలే బచ్చగాడు మార్చుకో, మొత్తం మనం ఇస్తాం అనుకో, వాడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో లాస్ట్ మాట, స్కిల్ ఉన్నంత మాత్రాన ఆర్టిస్ట్ కాదు. చాలా మంది అట్లాంటి వాళ్ళు గ్రేట్ ఆర్టిస్టులు అయ్యారు మన సమాజంలో కూడా. ఉన్నది ఉన్నట్టు చెంపు గ్లాసు కొబ్బరికాయలు వేసి, దట్ ఈస్ నాట్ ఆర్ట్, దట్ ఈస్ స్కిల్. అంటే ఉన్నది ఉన్నట్టు వేస్తున్న స్కిల్. ఆర్ట్ అంటే యు ఆర్ ఫ్రీ అన్నట్టు. అసలు యు ఆర్ నాట్ బౌండెడ్ బై ఎనీథింగ్. ఎప్పుడన్నా పాల్ క్లీన్ చూడాలి, లేకపోతే ఎప్పుడన్నా మార్క్ రుత్తుకొని చూడాలి, లేకపోతే పాల్ గోగాన్ చూడొచ్చు, జాక్సన్ పోలాక్ని చూడొచ్చు. ఇట్లాంటి వాళ్ళంతా పిచ్చోళ్ళు. యాక్చువల్లీ అదృష్టవశాత్తు వాళ్ళ ఆర్ట్కి రెస్పాన్స్ వచ్చింది, లేకపోతే కుక్కలు కూడా పట్టించుకో. అట్లా. సరే మరి.